యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ శోధింపబడి ఉన్నారు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసయ్య 40 దినాల ఉపవాసం ఉన్న కారణము చేత భక్తులు ఆనాటి కాలంలో క్రైస్తవులు కూడా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు భక్తిని కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ప్రారంభించిన దినాలు ఈనాడు చాలామంది పిలుస్తున్న ఈ యొక్క లెంట్ అనబడుచున్న దినాలు లేదా శ్రమల దినాలు అనబడుచున్న దినాలు. అంతేగాని 40 దినాలు మాత్రమే యేసయ్య మన పాపము నిమిత్తం ఆయన శోధింపబడలేదు, లేదా 40 దినాలు మాత్రమే ఆయన శ్రమ పొందలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా మాటలు లేవు. మరి ఎందుకు ఈ యొక్క శ్రమ దినాలు లేదా లెంట్ అనే ఆలోచన మనకు వస్తే ఒక 2 మాటలు నేను చెప్తాను. ఆదిమ సంఘము 2వ శతాబ్దం 3వ శతాబ్దం క్రీస్తునకు శకమున వారు యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని, యేసయ్య యొక్క మరణాన్ని అంటే ఈస్టర్, గుడ్ ఫ్రైడే, రిజరెక్షన్ డే అండ్ గుడ్ ఫ్రైడేని చాలా గొప్పగా జరుపుకోవాలని ఆశతో వారు ఎదురు చూస్తున్నారట. గొప్పగా జరుపుకోవడం మాత్రమే కాదు, యేసయ్య యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము భక్తి యందు మనము ఎదిగి అప్పుడు ఆ యొక్క వేడుకను మనము జరుపుకుంటే బాగుంటుందని తలపెట్టి వారు కొద్ది దినాలు ఉపవాసం ఉండడం ప్రారంభించినారు. ఆదిమ సంఘం 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో అలాగున వారు కొద్ది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ గడుపుతూ ఉండగా 3వ శతాబ్దము తర్వాత 4వ శతాబ్దంలో క్రైస్తవుల మీదకు అనేకమైన ఆరోపణలు వచ్చి, అనేకమైన దాడులు వచ్చి, అనేక రకమైన అబద్ధ బోధలు కూడా పుట్టి ఉన్నాయి. ఆ సమయాన్న ఒక కౌన్సిల్, కొంతమంది కూడుకొని వారు చర్చించి క్రైస్తవ్యం, భక్తి, దేవుడు ఎవరు అనబడుచున్న వాటన్నిటినీ ధ్యానం చేసి వారు కొన్ని నిబంధనలు తీసుకున్నారు. దాన్ని కౌన్సిల్ ఆఫ్ నైషియా అని పిలుస్తూ ఉంటారు. చరిత్రలో క్రైస్తవులకు ఇది చాలా ప్రాముఖ్యమైన కౌన్సిల్. ఎందుకంటే దీంట్లో బైబిల్ గ్రంథంలో ఇన్ని పుస్తకాలు ఉండాలి. దేవుడు త్రియేక దేవుడు, యేసు, తండ్రి, అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు అనబడుచున్న చర్చ అంతను చేస్తూ ఉండగా అదే సమయాన్న వారికి వచ్చిన చర్చ ఏంటంటే యేసు జన్మదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలి, యేసు పునరుద్ధానాన్ని ఎప్పుడు జరుపుకోవాలి, యేసయ్య యొక్క మరణ దినాన్ని ఎప్పుడు జరుపుకోవాలి. ఇవన్నీ ఆలోచన చేస్తున్న వారికి ఈ దినాలు జరుపుకోవడానికి ఏదో ఒక సమయ పరిమితి కావాలి గనక వారు ఆలోచన చేసింది ఏంటంటే ఫుల్ మూన్ డే. ఆనాటి కాలంలో వారు ఆలోచన చేసినది పరిపూర్ణ చంద్రుని యొక్క దినోత్సవం తర్వాత వస్తున్న ఆదివారాన్ని వారు ఈస్టర్గా, పునరుద్ధాన దినముగా నిర్ణయించడం జరిగి ఉన్నది. అందుచేత ఈస్టర్ ఎప్పుడు డేట్స్ మారుతూ ఉంటుంది, ఒకే తారీఖున రాదు. ఎప్పుడైతే ఆ యొక్క పరిపూర్ణ చంద్రుడు వచ్చి తర్వాత వారు ఆ యొక్క డేని క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఆదివారాన్ని ఏం చేస్తారంటే పునరుద్ధానపు దినముగా చేస్తారంటే ఒక దినాన్ని జరుపుకుంటే క్రైస్తవ్యానికి బాగుంటుంది అని ఆలోచనతో ఆ దినాన్ని పెట్టడం జరిగినది. అట్లు ఆలోచనలో ఆ దినమున చర్చలో వచ్చిన మరొక కార్యక్రమం ఏంటంటే మనతో పాటు ఉన్న చాలామంది క్రైస్తవులు వారు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పూర్తి చేసుకున్న తర్వాత యేసుక్రీస్తు యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు కొద్ది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను ఆదిమ సంఘాలు చేస్తున్నాయి కనుక దానికి ఒక కాల పరిమితి పెడదాం. యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నారు కనుక మనము కూడా 40 దినాల ఉపవాస కాలాన్ని పెడదాం. మోషే 40 దినాల ఉపవాసం ఉన్నాడు కనుక ఒక 40 దినాల ఉపవాస కార్యక్రమం పెట్టి భక్తులను భక్తి యందు స్థిరపరిచి అటు తర్వాత యేసు యొక్క మరణ వేడుకను పునరుద్ధాన వేడుకను జరుపుకొను రీతిగా మనం చేద్దామని ఆ దినమున కౌన్సిల్ ఆఫ్ నైషియాలో తీసుకున్న నిర్ణయము అప్పటి నుంచి ఈ లెంట్ డేస్ అన్నవి ప్రారంభించబడడం జరిగి ఉన్నది. అందుచేత యేసయ్య 40 దినాలు మాత్రమే మన కొరకు శ్రమ పొందినవాడు కానే కాదు, ఆయన శోధింపబడ్డాడు, మన కొరకు నిత్యము శోధింపబడ్డాడు. ఆయన ప్రతి సమయాన్న శోధింపబడ్డాడు ఎందుకంటే మనకు రక్షణను ఆయన అనుగ్రహించడానికి. అయితే ఈ 40 దినాలు దేని కొరకు అంటే మనలను మనము భక్తి యందు స్థిరపరచుకొనడానికి, మనల్ని మనం మరింతగా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనొచ్చు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన జనన మరణ పునరుద్ధానములను ఆయన యొక్క రాకడ గురించిన ఒక నిశ్చయతను కలిగి ఆయనను ఆరాధించే వారిగా, ఆయన యందు నిలకడగా నిలబడే వారిగా మనం ఉండాలని ఈ లెంట్ లేదా శ్రమ కాలాలు అనబడుచున్న దినాలను ప్రారంభించినారు. దాన్ని మరొక భాషలో మనం పిలుస్తున్న భాష ఏంటంటే ఆధ్యాత్మిక
దినాలు, కూడికలు అని మనం పిలుస్తున్నాం. కనుక ఇవి పాటించాలా అంటే నేను ప్రారంభంలో చెప్పి ఉన్నాను, భక్తిని మనము స్థిరముగా కొనసాగించడానికి దీనిని మనము చేస్తూ ఉన్నాం. కనుక భక్తిలో ఎదుగుటకై దీన్ని మనము చేసేవారిగా ఉండాలి. అంతేగాని 40 దినాలు యేసయ్య ఉపవాసం ఉన్నారు, నేను కూడా ఉపవాసం ఉంటాను, శోధనలను జయిస్తాను, తర్వాత నాకు నచ్చినట్లు జీవిస్తాను అంటే ఇది చేయడం కూడా మనకు అనవసరం. వేస్ట్ ఆఫ్ టైం. మన యొక్క సమయాన్ని మనం వృధా చేసుకోవడం. 40 దినాలు మాత్రమే భక్తి చేసి తర్వాత భక్తిని విడిచిపెట్టే వారు క్రైస్తవులు కానే కాదు. యేసయ్య అంటూ ఉన్నాడు, నాతో మీరు నిత్యము నడవండి అని ఆయన సెలవిస్తున్నాడు. వీ మస్ట్ వాక్ విత్ క్రైస్ట్ ఎవ్రీ డే. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.